నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన అనంతసాగరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ రాబోయే పరీక్షల్లో ఉపయోగపడే విధంగా నాణ్యత కలిగిన పరీక్షల అట్టా మరియు జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. మెట్టుకూరు బ్రదర్స్ మాట్లాడుతూ మంచి ఫలితాల కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడి పనిచేసి అభినందనలు తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదువుకొని అందరూ ఉత్తీర్ణులై పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టుకూరు బ్రదర్స్ తరపున సుబ్బారెడ్డి, మనోజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కానగాల వెంకటరమణయ్య, మండల అభివృద్ధి అధికారి ఐజాక్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మల్టిపల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ యూనియన్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మేము అనేక సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తూ ఉండగా మన పాఠశాల విద్యార్థులకు మేము ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ నుండి వారిని తప్పించి మన అనంతసాగరం మండలాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచాలన్నటువంటి ఒక దృక్పథంతో మేము మెట్టుకూరు వారి బ్రదర్స్ను సంప్రదించడం జరిగింది. సార్, మేము ఏదైనా కార్యక్రమాల్ని ఇక్కడ చేయాలా అనుకుంటున్నాము, ఈ విధంగా చేయాలనుకున్నామంటేనే వారు ఒక శ్రీహర్ రెడ్డి గారు వెంటనే స్పందించి మన సుబ్బారెడ్డి గారికి, మనోజ్ రెడ్డి గారికి మరియు మన బుజ్జమ్మ గారికి కూడా తెలియపరిచి మన పాఠశాలకు మన వంతుగా మనం కొంత సహాయం చేస్తాము, ఏం కావాలని అడిగినప్పుడు 10th క్లాస్ విద్యార్థులకు ఇలా ఇవ్వాలని అడిగిన వెంటనే వీటిని మనకు దయచేసినటువంటి శ్రీహర్ రెడ్డికి మరియు మెట్టుకూరు బ్రదర్స్ అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెళ్లి కూడా పెట్టలేదు, అంత టోపీ పెట్టారు. మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ, జిల్లా ప్రెస్ యూనియన్, తర్వాత మన మెట్టుకూరు సోదరులు అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమం నిర్వహించడం సంతోషం. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ప్రోత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా నిర్వాహకులు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రమణయ్య గారు ఆయన గొప్ప మనసుతో ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు మరింతగా ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు రాణించాలని కోరుతున్నాను. స్టేజ్ మీద ఉండే పెద్దలకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మన మండలంలో 10th క్లాస్ విద్యార్థులకి ప్యాడ్స్ మరియు జామెట్రీ బాక్సులు అందించినటువంటి మెట్టుకూరు బ్రదర్స్కి మరియు దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడైనటువంటి కానుగుల వెంకటరమణయ్య గారికి ఈ యొక్క మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక
అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన వెంకటరమణయ్య గారు ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ జిల్లా ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఒక యూనియన్ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ మన మండలంలో చాలా దాతల సహకారంతో పేద అడుగు బలహీన వర్గాలకు ఎంతో చేయూతనిస్తూ ప్రతి దగ్గర మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన మన కానుగుల వెంకటరమణయ్య గారికి భవిష్యత్తులో భగవంతుడు మంచి ఆరోగ్యం, ఓర్పు, సహనం అందించి మన మండలానికి, మన జిల్లాకి దాతృత్వ స్వభావంలో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కాబట్టి మన వెంకటరమణయ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు చివరి దశకు ఎగ్జామ్స్కి రెడీ కావడానికి చివరి దశకి రావడం జరిగింది. అయితే ఈ యొక్క జూన్ స్టార్టింగ్ నుంచి మన ఉపాధ్యాయులు ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు ఎంతో అలుపెరగిన పోరాటం చేసి చివరి దశకు మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు, అధికారులకు, పాత్రికేయులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందికి నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఈరోజు మనం ఒక యానివర్సరీ, సరస్వతి పూజ ఇవి పెట్టుకున్నాం. ఆ మంచి రోజు ఏమో వేళ విశేషం. ఈరోజు మనకు అనుకోకుండా ఇంకొక కార్యక్రమానికి కూడా ఇది వేదిక అయింది. ఈ కార్యక్రమం సార్ చెప్పారు, చెప్తానమ్మా ఉంటుంది అని చెప్పారు, కానీ ఈరోజే రావడం కూడా మనకు ఒక మంచి శుభ పరిణామం అన్నమాట. ఇది ఈ కార్యక్రమం గురించి రమణయ్య సారు నాకు చెప్పారు, ఇల్లమ్మ మెట్టుకూరు బ్రదర్స్ వాళ్ళు ఇస్తారని. దానికి ముఖ్యంగా ఈ పాఠశాలకు నేను వచ్చినప్పటి నుంచి ఈ మెట్టుకూరు బ్రదర్స్, లింగంగుంట కృష్ణారెడ్డి గారు వాళ్ళు రోడ్లు ఒక 20 లక్షల రూపాయలు చేసేటటువంటి రోడ్లు వేసి మన స్కూల్కి ఒక రూపాన్ని తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళకు మీరందరూ క్లాప్స్తో ఒకసారి అభినందనలు తెలియజేయండి. నెక్స్ట్ బాయ్స్ కూడా రండి, కొంచెం బాగా తలకాయ కనపడుతుందేమో. ఏమన్నది కూర్చోరా.